హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈ ప్రోగ్రాంలో మనము ఈ వారం కన్నా ముందు జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఘటనలు, విషయాల గురించి మనం ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఈ ప్రోగ్రాం పేరు నేను వీకెండ్ తలంటు బై గురుదత్ అని నామకరణం చేశాను. నా ప్లాన్ ఏమంటే ఎవ్రీ వీక్ నా శైలిలో ఈ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటనల గురించి నా స్టైల్లో నేను ఎవాల్యుయేట్ చేస్తాను. నేను ఎలా ఆలోచిస్తానో ఈ ఘటనల గురించి మీకు వివరంగా తెలియజేస్తాను. ఫస్ట్ మనము పొలిటికల్ రౌండప్ చేద్దాం. అసలు తెలంగాణలో ఈ పొలిటికల్ డిబేట్స్లో ప్రజలకు ఒరిగింది ఏముంది అని మనము ఒకసారి క్లియర్గా ఆలోచిద్దాం. ఫస్ట్ మనము బీజేపీని ఎంచుకుందాం. మన గత వీడియోస్లో నేను పొలిటికల్గా 98% అక్యురసీతోని ప్రతి ఒక్క ఘటన మీకు వివరించాను. 2 నెలల 3 నెలల ముందే నేను ఎలా వివరించానో అలాగే జరుగుతుంది. నాకు బాధ కలిగించే విషయం ఏమంటే, ఇప్పుడు తెలంగాణని ఈ పొలిటికల్ పార్టీస్ రాబందుల్లాగా తెలంగాణపై పడి దోచుకున్న డబ్బును పంచుకునే ప్రాసెస్లో ఉన్నారు. నేను క్రిస్టల్ క్లియర్గా మన వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్గా ఏం జరుగుతుంది అంటే, గత ప్రభుత్వం దోచుకున్న డబ్బును అందరూ పంచుకునే కార్యక్రమం జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, దీంట్లో ప్రజలకు ఒరిగింది నయా పైసా లేదు. ఇంకో ఆశ్చర్యం ఏమంటే, గత ప్రభుత్వం చేసిన నేరాలపై విచారణ జరుపుతాము అని 10 సార్లు గత ప్రభుత్వాన్ని భయపెట్టడానికి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ కఠినమైన చర్యలు అనుకుంటే 1 గంటలో తీసుకోవచ్చు. 1 గంటలో అంటే అటువంటి తీవ్రమైన ఘటనలు గత ప్రభుత్వంలో జరిగాయి. ఇప్పుడు బీజేపీ పాత్ర ఈ దోపిడీలో ఎంతుందో మనం తెలుసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ డీల్స్ వరకు, ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు బీఆర్ఎస్ బీజేపీలు తమ పాలు తాము తీసుకున్నారు, పంచుకున్నారు. ఈ దోపిడీలో బీజేపీ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు బీజేపీ సైలెంట్గా ఎందుకుంది? కాళేశ్వరం గురించి బీజేపీ సైలెంట్గా ఎందుకుంది అంటే, బీజేపీ తన వంతు వాటాని కాళేశ్వరం నుంచి ఎప్పుడో గుంజేసింది. అంటే బీజేపీ అప్రూవల్తోనే కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరంలో బీజేపీ వాటా బీజేపీకి దక్కింది కనుకనే బీజేపీ పల్లెత్తు మాట అంటలేదు. మీరు చూడండి, లాస్ట్ ఎలక్షన్లో వాళ్ళ మెయిన్ లీడర్స్ ఓడిపోయారు. అంటే అడ్రస్ లేని లీడర్స్ గెలిచారు, మెయిన్ లీడర్స్ ఓడిపోయారు.
దీన్ని మనం ఎలా చూడాలి అంటే ఈ మెయిన్ లీడర్స్కి దక్కే డబ్బులు దక్కాయి, ఈ కొత్త లీడర్స్ పేరు లేని లీడర్స్ గెలిచారు. అంటే వీళ్ళ మీద ఆ అపోహ ఆ నింద లేదు కాబట్టి ఆ 7-8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు తప్ప ఈ మెయిన్ లీడర్స్ ఓడిపోవడానికి కారణము ఇంటర్నల్ కరప్షన్. పై బీఆర్ఎస్ని తిడుతూ తమ వాటా తాము తీసుకొని పక్కకు జరిగారు. సెంట్రల్ బీజేపీ లీడర్స్కు ఏం దక్కాలనో, బీజేపీ పార్టీకి ఏం దక్కాలనో బీఆర్ఎస్ వాళ్ళు తగు రీతిలో పంచి వాళ్ళకి ఇచ్చేశారు. నేను ఇవాళ చెప్తున్నా వినండి. ఓఆర్ఆర్ దాటి ఆర్ఆర్ఆర్ చుట్టూ బీజేపీ వాళ్లకు 1000 ఎకరాల స్థలాలు ఆల్రెడీ సెట్ చేసుకొని పెట్టుకున్నారు. నేను మీకు కొన్ని నెలల ముందు చెప్పిన 111 భూముల్లో బీజేపీ వాళ్ళ వాటా నియర్లీ 40% ఉంది. నేను అందుకోసమే 111 ఏరియాస్లో మీరు ల్యాండ్ కొనండి అని ఎందుకు చెప్తున్నా అంటే 111 ఏరియాలో 30-40% బీజేపీ లీడర్స్ ల్యాండ్ కొనేసుకున్నారు. ఇది బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగిన ఒప్పందం. దీని ప్రకారం గ్రీన్ ట్రైబ్యునల్ దగ్గర లేదా ఇతర అంటే అథారిటీస్ దగ్గర క్లియరెన్స్ పొందటంలో బీజేపీ సహాయపడుతుంది. మీరు 111 రద్దు చేయండి, అక్కడ మా వాటా మాకు ఇవ్వండి అని క్లియర్గా నేను నా గత వీడియోలు చూడండి. బీజేపీ బీఆర్ఎస్ మీద పాలిటిక్స్ పై వేసిన వీడియోస్ చూడండి. దాంట్లో క్లియర్గా చెప్పాను నేను, బీజేపీ వాటా బీజేపీకి దక్కింది. ఆర్ఆర్ఆర్ పైన బీజేపీ వాళ్ళ వాటాలు అంటే ల్యాండ్స్ ఆల్రెడీ ఎక్వైర్డ్ ఉన్నాయి. ఓఆర్ఆర్ పైన బీఆర్ఎస్ కబ్జా ఉంది, ఆర్ఆర్ఆర్ పైన బీజేపీ కబ్జా ఉంది. అందుకోసం ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆర్ఆర్ఆర్ పైన అంటే ఆ ప్రాజెక్ట్ని ముందు తీసుకోపోవాలంటే ఏమాత్రం మోటివేషన్ లేదు. ఎందుకంటే అన్నీ అక్కడ బీజేపీ వాళ్ళు కొన్న ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడంటే బీజేపీ మరియు బీఆర్ఎస్ ఇద్దరినీ బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్ స్టెబిలిటీని కొనబోతున్నాడు. రేవంత్ రెడ్డి క్లియర్గా ఏనండి, రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను ఇద్దరి జాతకాలు తెలుసు కాబట్టి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణ స్టెబిలిటీని కొనబోతున్నాడు. రేవంత్ రెడ్డికి ఏ హై రైజెస్లో ఏ ప్రాజెక్ట్స్లో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో బాగా తెలుసు. రేవంత్ రెడ్డి అనుకుంటే ఆ ప్రాజెక్ట్స్ క్షణాల్లో క్యాన్సిల్ అయిపోతాయి. అందుకోసం మీరు చూడండి, బీజేపీ కాంగ్రెస్ పై దాడి చేస్తలేదు. ఎందుకు చేస్తలేదంటే ఫైనాన్షియల్ రీజన్స్. వాళ్ళ ప్రాజెక్ట్స్, ప్లాట్స్, ల్యాండ్స్ని రక్షించుకునే పనిలో బీజేపీ పడింది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ పరిస్థితి జగన్ పరిస్థితిలా ఉంది. అంటే చచ్చినట్టు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ నాయకత్వానికి మద్దతు అందిస్తారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అది. అయితే మనం ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది చూద్దాం. బీఆర్ఎస్ ఇంకోటి ఉంది, బీజేపీ వాళ్ళది నెక్స్ట్ ఈ ఎంపీ ఎలక్షన్స్లో అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది. లాస్ట్ టైము 7 ఎమ్మెల్యే సీట్స్ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పడ్డాయి.
జాగ్రత్తగా గమనించండి. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో 7-8 సీట్లు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పడ్డాయి. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పడాలి. అది చాలా డిఫికల్ట్. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా అసెంబ్లీ సీట్లు వచ్చినంత ఈజీగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్లమెంట్ సీట్లు రావు. ఇప్పుడు ఏబిఎన్ వాళ్ళు విశ్లేషించినట్టు ఈ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ మద్దతు బీజేపీ తీసుకొని ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుంది అని చెప్పారు. అది టోటలీ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మద్దతు తీసుకునే స్థాయిలో వీళ్ళున్న ప్రజలు బీఆర్ఎస్ తరఫున నిలబడి బీజేపీకి ఓట్లేసే పరిస్థితిలో లేరు. వాళ్ళు బీఆర్ఎస్కి ఓట్లు వేయరు అంటే వాళ్ళు కాంగ్రెస్కి ఓట్లేస్తారు కానీ బీజేపీకి ఓట్లేయరు. జనాలు తెలుసుకున్నది ఏమంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. జనాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అంటలేరు. ఇప్పుడు ఏమంటున్నంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. కాళేశ్వరంపై బీజేపీ నోరు తెరుస్తలేదు అంటే వాళ్లకు వాటాలు అందాయి అని క్లియర్గా అర్థమవుతుంది జనాలకు. వీళ్ళు అనుకున్నట్టు అందరు మోదీ మోదీ అనగానే వచ్చి ఓట్లేయారు. తెలంగాణ వాళ్ళు ఆ స్థాయి దాటుకొని ముందుకు వెళ్ళిపోయారు. దయచేసి గమనించండి, తెలంగాణ వాళ్ళు ఈ స్థాయి దాటి ముందుకెళ్ళి తమ సంక్షేమం ఏమిటో వాళ్ళు అర్థం చేసుకొని ఆ పార్టీకే ఓటేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్లో జరిగిన అక్రమాలు చూసి మురిసిపోయి బీజేపీకి ఓట్లు ఎవరేయారు. ఎందుకంటే బీఆర్ఎస్ అక్రమాలు చేయగలిగింది అంటే బీజేపీ సహకారంతోనే చేయగలిగింది అని ఆ లింక్ ఈజీగా కాంగ్రెస్ వాళ్ళు జోడిస్తారు. అంటే బీజేపీ వాళ్ళు ఊహించే 8-10 సీట్లు రానే రావు. నా ప్రకారం ఈసారి కిషన్ రెడ్డి ఓడిపోయే సూచనలు కూడా ఉన్నాయి. అంటే లాస్ట్ టైం ఉన్న సీట్లు వాళ్ళు నిలబెట్టుకుంటే అదే 10,000. ఇది బీజేపీ పరిస్థితి. కమింగ్ టు బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ తుది శ్వాస తీసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే పరిణామాలు నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ కాదండి. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఎంత పీకుతుందో బీజేపీ బీఆర్ఎస్ని ఎంత పీకుతుందో అది మనం చూడవలసిన ఇప్పుడు చూడవలసిన ఇష్యూ ఏమంటే బీఆర్ఎస్ని వాటాల రూపంలో బీజేపీ ఎలా పంచుకుంటుంది, కాంగ్రెస్ ఎలా పీక్కుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కింది స్థాయి అంటే వాళ్ళ రూట్స్ని కట్ చేసే పనిలో పడ్డది. అంటే ఈ కార్పొరేషన్లో చిన్న లీడర్స్ని కొనేసుకుంటే వీళ్లకు ఆ మనస్థైర్యం ఉండదు. నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఈ ఆల్రెడీ ఎలక్టెడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ వీక్ అయిపోయి కాంగ్రెస్ వైపు ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడు రూట్స్ గట్టిగా ఉండి ఆ చెట్టును బీకడం కష్టం. రూట్స్ని నరికేసి ఆ చెట్టును అలాగే ఊడబీకొచ్చు. అదే ఇప్పుడు కాంగ్రెస్ లేదా రేవంత్ రెడ్డి స్ట్రాటజీ. ఒకటి తెలంగాణ ప్రజలు గమనించాలి, ఎవడిని జైల్లో వేయడు, ఎవడిని జైల్లో వేయలేడు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కవితను కానీ కేసీఆర్ని కానీ కేటీఆర్ కానీ మినిస్టర్స్ని కానీ చిటికలో జైల్లో వేయచ్చు, కానీ వేయరు వీళ్ళు. ఎందుకో తెలుసా మీకు?
ఇప్పుడు కాంగ్రెస్కి కావాల్సిందిల్లా బీఆర్ఎస్ దోచుకున్న డబ్బు, బీజేపీ వాళ్ళు కబ్జా చేసుకున్న భూములపై వాళ్లకు కన్నుబడింది ఆ డబ్బు. ఇప్పుడు డీకే శివకుమార్ ఖర్చు పెట్టిన డబ్బులకు వడ్డీతో సహా వాళ్ళు చెల్లించాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వడ్డీతో సహా వీళ్ళు చెల్లించాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ దోచుకున్న డబ్బును అరెస్ట్ చేయకుండా వీళ్ళ దగ్గర కక్కిచ్చి భయపెట్టి ఆ ల్యాండ్లు కానీ డబ్బులు కానీ ఎక్కడెక్కడ దాచిపెట్టారో అదంతా కాంగ్రెస్ పరం కావాలి. కాంగ్రెస్ వాళ్ళు ఈ డబ్బును తాము బాగుపడడానికి యూజ్ చేసి వచ్చిన రెవెన్యూతో ఈ 6 లేదా 7 పథకాలు స్లోగా ఇంప్లిమెంట్ చేసే పనిలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ కాబోయే ఎంపీలు కానీ ఉన్న లీడర్స్ కానీ కాంగ్రెస్కి మేతగా పనికొస్తారు. అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్పై పడిమేస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఖతం చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును గుంజే ప్రయత్నంలో ఉన్నారు. అందుకోసము పబ్లిక్గా ఈ ధమ్కీలు ఇస్తున్నారు తప్ప ఏ చర్య జరుగుతలేదు. మీరు అబ్జర్వ్ చేయండి. దయచేసి మీరు ఒప్పుకోండి, దయచేసి ఒప్పుకున్నది ఏముంది, ఒక్కసారి సైన్ పెడితే మీరు ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినట్టు. ఎవరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు, సబ్ కాంట్రాక్టరు, కాంట్రాక్టరు, మెయిన్ ఎవరు బిడ్డరు, అందరు డీటెయిల్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా పోయి అరెస్ట్ చేయటమే. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళని అరెస్ట్ చేయలేరా? ఆ ప్రాజెక్ట్లో పగుళ్ళు వస్తే కాంట్రాక్ట్ ప్రకారం ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఒక్క చర్య ఇప్పటివరకు లేదు. ఎందుకంటే నేను నా లింక్డ్ఇన్ పోస్ట్లో 2-3 ఏళ్ల క్రితమే రాశాను, ఎల్ఎన్టీ అనే సంస్థ మన తెలంగాణ స్టేట్ని దోచుకోవడానికే అంటే మ్యాక్సిమం స్ట్రెస్ చేస్తుంది. అది అంటే ఈ మెట్రో రూపంలో ఇతర ప్రాజెక్ట్స్ రూపంలో వీళ్ళు తమ ఎగ్జిక్యూటివ్స్కే విపరీతమైన డబ్బు వస్తుంది. ప్రతి సిమెంట్ బ్యాగ్పై కమిషన్ వస్తుంది ఎల్ఎన్టీ సంస్థ ఎండీకి మరియు ఎగ్జిక్యూటివ్స్కి, అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కి. అందరూ అంటే కింది నుంచి పై వరకు ఎల్ఎన్టీ సంస్థలో పంపకాలే జరుగుతున్నాయి. పొలిటీషియన్స్కి డబ్బు ఇస్తారు, తాము కట్టే ప్రాజెక్టులో ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం అంటే దానిలో ఎక్కువ కోట్ చేసి ప్రతి ఒక్క వస్తువు కొనుగోలుపై విపరీతమైన కమిషన్స్ ఎల్ఎన్టీ సంస్థకు చేరుతూనే ఉన్నాయి. నేను 2-3 ఏళ్ల క్రితము ఈ మెట్రో మధ్యస్థ అంటే మిడిల్లో ఉన్నప్పుడే నేను చెప్పిన, ఎల్ఎన్టీపై చెప్పిన. ఎల్ఎన్టీ అనే సంస్థ మోస్ట్ కరప్ట్. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏమంటే ఏ ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ తీసుకొని ప్రాజెక్ట్ కట్టడంలోనే డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి రన్ అయితే డబ్బులు వచ్చే అవసరం లేదు వాళ్ళకు. ప్రాజెక్ట్ డమ్మీ స్టేజ్లో తెరకెక్కించి దానివల్ల వచ్చే డబ్బులతోనే వాళ్ళు విపరీతమైన డబ్బులు సంపాదించారు. కిక్ బ్యాక్స్ అంటారు కదా. ఒక సిమెంట్ బ్యాగ్ కొంటే ఇన్ని డబ్బులు, ఇన్ని టన్నుల ఐరన్ కొంటే ఇంత లేబర్ మంది పనిచేస్తుంటే ఆ లేబర్ పై వచ్చే కమిషను, టోటల్ డిపిఆర్లోనే తప్పులు తడకలు, దానిపై కమిషను, డిపిఆర్లోనే ఎస్కలేటెడ్ డిపిఆర్ ఉంటుంది. ఆ డిపిఆర్ పొలిటికల్ లీడర్స్ సహకారంతోనే కమిషన్తోనే అది అప్రూవ్ అయి ఉంటుంది. అప్రూవ్ కాగానే డిపిఆర్లో కొంత డబ్బులు పొలిటీషియన్స్కి, కొంత డబ్బులు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ఎల్ఎన్టీకి వెళ్ళిపోతాయి. లేదా ఏ సంస్థ మెగా గిగా ఏ సంస్థ చేపట్టిందో ఆ సంస్థకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ కాక ముందే కమిషన్ రూపంలో నియర్లీ 30% ప్రాజెక్ట్ కాస్ట్ మింగేస్తారు వీళ్ళు. అందుకోసం ఆ ప్రాజెక్ట్ క్వాలిటీ అలా ఉంటుంది. అంటే బీఆర్ఎస్ ఎక్కడెక్కడ డబ్బులు తిన్నదో
మొత్తం డీటెయిల్ వీళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పొలిటీషియన్స్నే కాకుండా ఇప్పుడు పనిచేసే తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, హెచ్ఎండిఏ వాళ్ళ దగ్గర ఏమేమి డబ్బులు ఉన్నాయో అన్ని విచారణ పేరుతో డబ్బులు మింగేసే కార్యక్రమమే జరుగుతుంది. ఎవ్వడు లోపడబోడు. ఏసీబీ పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తి అడ్రస్ లేకుండా జారుకుంటాడు. అంటే మనకేం తెలియదు. ఇది బీఆర్ఎస్ పరిస్థితి. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు రాబందులు పీక్కొందినే పార్టీ. అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు బీఆర్ఎస్ని నిలువున ఎవరికి ఏం కావాలనో ఆ పార్ట్స్ పీక్కొని తినేస్తాయి, ఇంక్లూడింగ్ కేసీఆర్ని ఏకాకి చేసి వాళ్ళ దగ్గర ఉన్న బెనామీ డబ్బులు ఎంక్వైరీ లేకుండానే దొబ్బేస్తారు. చూడండి కాంగ్రెస్ వాళ్ళు. ఇది నేను రాసిస్తా. దేనిపైన స్పష్టమైన ఎంక్వైరీ ఉండదు. ఎంక్వైరీ పెట్టినా వాళ్లకు కరెక్ట్ డేటా అందదు. ఆ ఎంక్వైరీ ఏండ్ల నడుస్తుంది. దీనిలోపే బీఆర్ఎస్ వాళ్ళు కక్కిన డబ్బులన్నీ కాంగ్రెస్కి లేదా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇది జరగబోయే పరిణామం. దీనిపై ఇక విశ్లేషణ, దానిపై మదనాలు, అసెంబ్లీ తీర్మానాలు, ఇవన్నీ అదే కంటిదుడుపు చర్య అంటారు కదా, అట్లా అంతే. మనని ఫూల్స్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు తప్ప అక్కడ అయ్యేది ఏం లేదు. ఇప్పుడు మనము బీజేపీ బీఆర్ఎస్ పరిణామాలు చూసాము. కాంగ్రెస్కి వద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతుంది? కాంగ్రెస్ ఈ 2.5 నెలలలో ఒకటే స్కీమ్ ఇంప్లిమెంట్ చేసింది. ఒకటే స్కీమ్, అది ఫ్రీ బస్ స్కీమ్. ఎందుకు చేసింది అంటే ఇమ్మీడియట్లీ తన డబ్బులతో చేసే స్కీమ్ కాదు. ఆర్టీసీకి ఆ బిల్లు పెండింగ్ పెట్టి ఎప్పుడైనా వాళ్లకు ఆ బిల్లు చెల్లింపులు చేయొచ్చు. అంటే ఇమ్మీడియట్లీ క్యాష్ ఇచ్చే అవసరం లేదు. మీరు ఇంకోటి గమనించాలి, కాంగ్రెస్ 3 నెలలు ఈ స్కీమ్స్ ఇస్తా అని పొడిగించి ఈ 3 months తాము ప్రజలకిచ్చే డబ్బును ఆదా చేసుకుంటుంది. అంటే 3 months వరకు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయకపోతే ఈ 3 నెలల్లో ఆదా అయిన డబ్బులు మెల్లిమెల్లిగా స్కీమ్ రూపంలో ఇంప్లిమెంట్ చేయబోతుంది. వాళ్ళు చెప్పింది 100 రోజుల్లో ఈ 6 స్కీమ్స్ ఇస్తా అని. కానీ 100 రోజుల వరకు ఒకటే స్కీము, అది తమ జేబుల నుంచి పైసలు ఇవ్వకుండా ఆ ఫ్రీ బస్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఈ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ జీతాలు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ఆ కార్పొరేషన్ నష్టాలలోకి పోయి డ్రైవర్లకు స్టాఫ్కి జీతాలు ఇవ్వని పరిస్థితి వస్తుందని తెలిసి వాళ్ళకంతా ప్రభుత్వ జీతాలు ఇస్తున్నారు. వాళ్లకు జీతాలు దొరికితే చాలు, ఆర్టీసీ ఏమైనా పర్వాలేదు అనే యాటిట్యూడ్ ఇప్పుడు ఎంప్లాయీస్లో వచ్చేసింది. సో డ్రైవ్ చేస్తాడు, కండక్టర్ వచ్చినంత డబ్బులు తీసుకుంటాడు. వాళ్ళకి టికెట్ మీద టార్గెట్ లేదు. మీరు చూడండి, బస్ డ్రైవర్స్ కార్పొరేషన్ ఉన్నప్పుడు ప్రతి బస్ స్టాప్ మీద ఆపేవాడు, ఎందుకంటే టార్గెట్ మీట్ కావాలని. ఇప్పుడు చూడండి, బస్ డ్రైవర్స్ స్టాప్లో ఆపుతలేరు, ఎందుకంటే వాడు ట్రిప్ కొట్టి ఇంటికి వెళ్ళిపోతాడు అంతే. ప్రభుత్వ డ్రైవర్ అంటే ప్రభుత్వ డ్రైవర్, వాడికి 8-10 ట్రిప్పులు ఉంటే 8 ట్రిప్పులు కొట్టి వెళ్ళిపోతాడు ఇంటికి. వాడికి ప్యాసింజర్లు ఎక్కినరా లేదా అనే అవసరం లేదు, టార్గెట్స్ లేవు. కండక్టర్కి కూడా ఎంతమంది ఎక్కినరు చెకింగ్ అనేదే లేదు, ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత ఎక్కినా ఫ్రీనే, మగవాళ్ళు అరాకొరా ఎక్కుతారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటా, దానికి ప్రాపర్ లెక్క లేదు. సో ఆర్టీసీ సర్వనాశనం అయిపోయే స్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లాజిక్లెస్ స్కీమ్ అన్నట్టు. బస్సు డ్రైవరు యథేచ్ఛగా బస్సులు నడుపుకుంటున్నాడు, ప్రైవేట్ బస్సులు నడిపినట్టు. బస్సులో స్టాప్లో ఆపుతలేడు, అడిగే నాదుడే లేడు, ఫ్రీ కదా అంటాడు ఆడవాళ్ళు కనిపిస్తే. మళ్ళీ మగవాళ్ళు అంటే ఆపకుండా వెళ్ళిపోతుండు. వానికి 6 ట్రిప్స్ ఉంటాయి,
6 ట్రిప్స్ కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అంటే గవర్నమెంట్ పరంగా కార్పొరేషన్స్ వాళ్ళకి ఇచ్చేస్తే ఎట్లుంటుంది సిచ్యువేషన్ అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అదీ కాక ఇప్పుడు కాంగ్రెస్ మిగతా 5-6 స్కీమ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చెయ్యదు. ఇప్పుడు వీళ్ళు సర్వే అని చెప్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సర్వే ఉంది. వాళ్ళు అనుకుంటే సర్వే చేయొచ్చు, కానీ ఎందుకు చేస్తలేరు అంటే మీకు ఒక రహస్యం చెప్తా. సమ్మర్ వస్తే అందరి బిల్లు 200 యూనిట్స్ దాటిపోతాయి. సమ్మర్ రాగానే ఈజీగా సిటీలో అయితే గ్యారెంటీ దాటుతాయి 200 యూనిట్స్. సో చాలామంది అక్కడ ఫిల్టర్ అయిపోతారు. ఈ 200 లోపల వచ్చేవి కొన్ని మీటర్డ్ కనెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకే చెల్లింపు చేస్తారు. అందుకోసము కాంగ్రెస్ ఇంకా సిటీలో ఆ ఫ్రీ అంటే 200 యూనిట్స్ ఫ్రీ సర్వే చేపిస్తలేదు. ఊళ్ళలో జరుగుతుంది కానీ సిటీలో జరుగుతలేదు. ఎందుకంటే సమ్మర్ రాగానే అందరిది 200 యూనిట్స్ దాటిపోతుంది. ఆ మీటర్స్ని పక్కకు పెట్టి నెక్స్ట్ రౌండ్లో తీసుకుంటామని చెప్పి ఫస్ట్ 200 లోపల ఉన్న మీటర్స్కి వాళ్ళు సబ్సిడీ అందించి చేతులు దులుపుకుంటారు. సో సెకండ్ స్కీమ్ పని అయిపోయింది. ఫస్ట్ స్కీము జేబులో నుంచి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీము సమ్మర్ మొత్తం అంటే 3-4 నెలలు ఈజీగా 60% మీటర్స్ 200 పైనే వస్తాయి. సో ఇక్కడ ఒక ఎస్కేప్, 2 ఎస్కేప్లు అయిపోయినాయి. మిగతావి 4 స్కీమ్లు, అవి పెద్ద స్కీమ్లు. అవి కుంటుతూ మెల్లగా తుమ్ముతూ దగ్గుతూ మెల్లగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంటే ఘోరమైన స్థితి ఏమంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే సవితా ఇంద్రారెడ్డి నిర్వహించిన డిపార్ట్మెంట్కి ఒక మినిస్టర్ లేకుండా ఇప్పుడు 2.5 నెలలు గడిచిపోయింది. కానీ కాంగ్రెస్కి సోయి లేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఇస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మీరు టీఎస్పిఎస్సి అడ్డమైన పిఎస్సీల మీద పెట్టిండ్రు కానీ సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ దీనిపై దృష్టి లేదు. ఒక మినిస్టర్ లేడు, ఒక ప్రాపర్ అథారిటీ లేదు. ఎగ్జామ్స్ వస్తున్నాయి, దాని నిర్వహణ బాధ్యత ఎవరిది, అసలు ఎలా జరిపారు అనే సోయి లేదు. కాంగ్రెస్ ఇప్పుడు కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ బీఆర్ఎస్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్. అంటే బీఆర్ఎస్ గత మినిస్టర్స్ మరియు ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేస్పై క్లియర్లీ ఆధారపడి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకొని వస్తలేదు అంటే కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఇప్పుడు కొన్ని నియమాలు విధిస్తుంది. మీరు ఇన్ని డబ్బులు తీసుకొని వస్తే కాంగ్రెస్లో చేర్పిస్తా, మీరు మొండికేసిండ్రు అంటే ఎంక్వైరీలు వేసి మీ భూములు మీ ఆస్తులు గుంజుకుంటాం, రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి అని చెప్పింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్, ఆరెంజ్ సిగ్నల్ ఏం లేవు. వాళ్ళకు క్లియర్లీ చెప్పేసిండ్రు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఇన్ని డబ్బులు తీసుకొని వస్తే రండి, మీరు రాలేదు అని మారం పెట్టిండ్రంటే మేమే ఎంక్వైరీ చేసి మీ ఆస్తులు గుంజుకొని మిమ్మల్ని ఎక్కడ లేకుండా చేస్తాం. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు అదే పని చేసింది. మీరు చేస్తున్న తప్పులు మాకు తెలుసు, మేము నోరు మూసుకొని ఉండాలంటే మా వాటా మాకు కావాలి అని బీజేపీ తీసేసుకుంది. కానీ కాంగ్రెస్ తీసుకోలేకపోయింది. కాంగ్రెస్ అరాకొరా లీడర్లు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా తిన్నారు, కానీ ఆ స్కేల్లో తినలేకపోయారు. సో ఇప్పుడు బీఆర్ఎస్పై పడి వాళ్ళ ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసుకునే పనిలో పడ్డారు. ఎందుకు చేసుకుంటున్నారు? ఈ కాంగ్రెస్కి అంత అర్జెంట్ పని ఏమొచ్చింది అంటే ఇప్పుడు డీకే శివకుమార్ చేసిన అప్పులు కర్ణాటకలో వీళ్ళే తీరవాలి. కర్ణాటకకు కావలసిన బియ్యము ఇప్పుడు తెలంగాణనే సప్లై చేయాలి. మీరు చూడండి, ఈ మోదీది 29 సమ్ 30 రూపీస్ ఈ స్కీమ్, మన ఇది బియ్యం స్కీమ్, భారత్ రైస్. ఈ భారత్ రైస్ స్కీము
ఎక్కడ పోయింది తెలంగాణలో? భారత్ రైస్ స్కీమ్ తెలంగాణలో ఇంప్లిమెంట్ ఎందుకు అవుతలేదు? కిషన్ రెడ్డి బతుకుండంగా ఈ దుస్థితి ఎందుకు వస్తుంది? కిషన్ రెడ్డి ఏం బీక్తున్నాడు అంటే బీజేపీ తరఫున తెచ్చిన ఈ రైస్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయలేని దుస్థితిలో బీజేపీ ఉందా? తెలంగాణలో సేకరించబోయే బియ్యము ఎక్కడ వెళ్ళబోతుంది? కర్ణాటకకు వెళ్ళబోతుంది. అంటే ఇది కాంగ్రెస్ బీజేపీ యొక్క అంటే ఇంటర్నల్ ఒప్పందం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని కూడా ధమ్కి ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయారు. మీరు చూడండి, బీజేపీ బిక్కు అనుకుంటూ 3-4 అంటే విపరీతమైన బ్లాక్మెయిల్ చేస్తే కానీ వాళ్ళకి 5 సీట్ల కన్నా ఎక్కువ రావు బీజేపీకి. అసలు నా ప్రకారం 2 సీట్లు రావడం గగనం, 5 సీట్లు మ్యాక్సిమం. అంటే బ్లాక్మెయిల్ చేస్తే 5 సీట్లు వస్తాయి. అంటే బీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను ఒత్తిడి పెట్టి చేస్తే 5 మ్యాక్సిమం, విపరీతమైన ఒత్తిడి పెడితే 6, కానీ వీళ్ళు అనుకునే 10 సీట్లు మాత్రం రావు. ఎట్టి పరిస్థితులు రావు, అందరికీ తెలుసు. నా ప్రకారం 2 సీట్లు గెలుచుకొని 3వ సీట్లో కాలు పెడితే వీళ్ళకి చాలా ఎక్కువైంది. అంటే లాస్ట్ టైం కన్నా 1 సీటు తగ్గితే ఈజీగా తగ్గొచ్చు బీజేపీకి. ఇప్పుడు బీఆర్ఎస్కి ఏ సీట్లు గెలిచే ఆశ లేదు, వాళ్ళకు సీట్లపై ఆశ లేనే లేదు. ఉన్న సీట్లు కూడా కావాలిస్తే రాజీనామా చేసి వదిలేస్తారు. వాళ్ళకి కావాల్సినది వాళ్ళు దోచుకున్నది వాళ్ళకింత ఇచ్చి వాళ్ళు దోచుకున్నది పదిలంగా వాళ్ళ దగ్గర ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకుందామనే స్థాయికి బీఆర్ఎస్ లీడర్స్ వచ్చేసారు. అదే వీళ్లకు కాంగ్రెస్ బీజేపీకి కలిసి వస్తుంది. దయచేసి ఈ పొలిటికల్ ఈ రౌండప్ చూడండి. దీంట్లో తెలంగాణ ప్రజలకు ఒదిగింది ఏమీ లేదు. కాంగ్రెస్ ప్యూర్ టైంపాస్ చేస్తుంది. బీజేపీ కవిత అరెస్టు అని భయపెట్టి బీఆర్ఎస్ని లొంగ తీసుకుంది. కాంగ్రెస్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అని టోటల్ బీఆర్ఎస్ పార్టీని ఆధీనంలోకి తీసుకుంటుంది. అంటే దీంట్లో తెలంగాణ వాళ్లకు ఒరిగింది ఏమీ లేదు అని స్పష్టమవుతున్నది. మనము ఇప్పుడు ఈ పొలిటికల్ తప్ప బయట జరిగిన సంఘటనలు, ఈ సింగోటం రాము లేదా గర్ల్స్ హాస్టల్, గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్లో 2 అమ్మాయిల ఆత్మహత్య, ప్లస్ పూనం పాండే అనే యువతికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చింది అని మన సోషల్ మీడియాలో మనం ఈ 3 టాపిక్స్ ట్రెండింగ్లో ఉంది. దీని గురించి మనము క్లియర్లీ మాట్లాడుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్లో 2 యువతులు అంటే 10th క్లాస్ పిల్లలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అనే టాపిక్ విపరీతమైన ట్రెండింగ్ అయి మహిళా సంఘాలు పోయి అక్కడ ఇంటర్వ్యూలు తీసుకొని అనవసరమైన జడ్జిమెంట్లు వాళ్ళే ఇచ్చి 10th క్లాస్ అమ్మాయిలు 7వ క్లాస్ అమ్మాయిలను ర్యాగింగ్ చేసే స్థాయికి, అంటే వాళ్ళు కంప్లైంట్ చేసే స్థాయికి వెళ్ళారు ఈ 2 అమ్మాయిలు. అంటే ఎలాంటి అంటే అగ్రెసివ్ నేచర్ ఉన్న క్వాలిటీస్ ఈ అమ్మాయిలో ఉన్నాయి చూడండి. అంటే ర్యాగింగ్ ఈజ్ అ క్రైమ్ అకార్డింగ్ టు లా. ఆ క్రైమే ఈ 2 ఆత్మహత్యలు చేసుకునే అమ్మాయిలు చేశారు. కానీ వాళ్ళకు దొరికిన సపోర్ట్ చూడండి. అసలు ర్యాగింగ్ ఎందుకు చేశారు అనే మాట విడిచిపెట్టి ప్రిన్సిపల్ కానీ ఆ వార్డన్ కానీ ఆ పీటీ టీచర్పై అభియోగాలు మోపుతున్నారు. అసలు ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళు అనే చర్చనే లేదు. 10th క్లాస్ ఆడపిల్లలు అయి ఉండి 7th క్లాస్ పిల్లల్ని ర్యాగింగ్ చేసి వాళ్ళని హెరాస్ చేశారు అనే విషయం టోటలీ ఇగ్నోర్ చేసేసి ఈ వార్డన్కి ప్రిన్సిపల్కి అక్రమ సంబంధాల వరకు మన మీడియా వెళ్ళిపోయింది. ఇప్పుడు పోస్ట్ మార్టంలో ఏమొచ్చింది, దాని రిజల్ట్ ఏమి, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది అనేది ఇప్పుడు అందరూ మర్చిపోయారు. అంటే
అసలు ఘటన ఎలా జరిగింది, పోలీస్ రిపోర్ట్ ఏముంది, ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల అక్కడ ఏం బయట వచ్చింది అని జరిగే ఆ నిజాలు బయట వచ్చే లోపే టోటల్ అనాలిసిస్ చేసి పారేస్తారు. ఆ ప్రిన్సిపల్కి వాడడానికి ఆటో వాడితో లింక్ పెట్టారు. ఆ ఆటో వాడు ఎందుకు వస్తున్నాడు, ఏ కూరగాయలు తీసుకొని వస్తుండా, ఏం చేస్తుండా అనేది ఏ సోయి లేకుండా ఆ ఆటో వాడికి వాడడానికి ప్రిన్సిపల్కి లింక్ పెట్టేసారు. చచ్చింది 2 పిల్లలు, ఆడపిల్లలు. కానీ ఇప్పుడు ఆ సావును పక్కకు పెట్టి ఈ అక్రమ సంబంధాల వైపు డైవర్షన్. ప్రాక్టికల్గా చూస్తే ఆ 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకునే అవస్థ ఎందుకు వచ్చింది, సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది అని ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు విడిచిపెట్టి ఇప్పుడు వాళ్ళ 2 అక్రమ సంబంధం గురించి పోయి అంటే ఇది కావాలని డైవర్ట్ చేసేది. ఇగో ఎమోషన్కి పోయి కూడా 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. ఇవాళ పిల్లలు 1 మినిట్లో డిసిషన్ తీసుకుంటున్నారు, అలా కూడా ఉండొచ్చు. అంటే ఏ నిర్ధారణకు ఏ పోస్ట్మార్టం రిపోర్ట్ రానకన్నా ముందే ఈ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్స్తో అనాలిసిస్ విపరీతంగా జరిగిపోయి లాస్ట్కు మొన్న ఈ పూనం పాండే కేసులాగా ఆమె ఉట్టిగానే ఒక ట్వీట్ చేసింది, ఒవేరియన్ క్యాన్సర్ వల్ల నేను చనిపోతున్నాను అని. ఉట్టిగానే జోకు. అప్పుడే మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె అక్రమ సంబంధాల వల్ల ట్యాబ్లెట్స్ మింగటం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ వచ్చింది, ఆమెకు ఎన్నోసార్లు అబార్షన్ అయింది, ఆమెకు ఇలాంటి అలవాట్లు, సిగరెట్ తాగే అలవాటు, ట్యాబ్లెట్స్ వేసుకునే అలవాటు వల్ల, లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల ఆమె ఒవేరియన్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది అని గంటలు డిబేట్ చేసి నాకు నవ్వు వస్తుంది. 2వ రోజు 3వ రోజు ఆమె ఏమన్నది, తోచి ఇదంతా నేను వేసిన జోకు అన్నది. చాలామంది ఏం చేశారు, పూనం పాండే వాళ్ళ ఇంట్లో అద్దెకున్నట్టు, ఆమె గురించి మొత్తం జాతకం తెలిసినట్టు గంటలు డిబేట్ జరిగింది. అంటే పూనం పాండే అనే వ్యక్తి ఒక్క ట్వీట్తో టోటల్ ఇంటర్నెట్ వరల్డ్నే అంటే ఎర్రి పప్పని చేసింది. ఒక్క ట్వీట్తోని టోటల్ వరల్డ్ అటెన్షన్ మొత్తము ఆమె వైపు తిప్పుకునేటట్టు చేసింది. లాస్ట్కి ఏం చెప్పింది, ఇది ఒక జోకు అన్నది. అంటే అసలు ఏం జరిగింది, ఆ యువత అంత్యక్రియలు జరిగినాయా లేదా, ఎక్కడ చచ్చింది, ఎట్లా చచ్చింది అని తెలుసుకోకుండా సెక్సాలజిస్టులని, అబార్షన్ చేసే స్పెషలిస్టులని, మెటర్నరీ పశువుల డాక్టర్ని కూడా తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకునేది. ఈ ఓవేరియన్ క్యాన్సర్ మనుషులకు వస్తుందా, పశువులకు కూడా వస్తుందా డాక్టర్ అని వెటర్నరీ డాక్టర్ని కూడా, అంటే పశువుల డాక్టర్ని పెట్టి కూడా ఇంటర్వ్యూలు తీసేది. పూనం పాండే చచ్చినట్టు బర్రెలు చస్తాయా డాక్టర్, ఆవులు చస్తాయా డాక్టర్, ఈ పొదుగు వ్యాధి మన ఈ బర్రెలకు గొర్రెలకు వస్తాయా, మనుషులకు వస్తాయా డాక్టర్, ఈ ఓవేరియన్ క్యాన్సర్ మొన్న ఒక పందికి వచ్చింది కదా, పందికి ఎలా వస్తుంది డాక్టర్. పుట్టినే అంటే వీళ్ళకి ఏ సంబంధము లేదు, ఏం చేయాలో తెలియదు. ఆ పూనం పాండేని కొంతమంది డైరెక్టర్స్ తీసుకొచ్చింది, మీరు పూనం పాండే దగ్గర మీరు పనిచేశారు కదా, ఆమెతో కలిసి ఆమె స్వభావం ఎలాంటిది అంటే, లేదండి రోజు రాత్రి ఆమె బాగా అందరితో తిరిగేది, ట్యాబ్లెట్స్ తీసుకునేది, నాకు బాగా తెలుసండి పూనం పాండే ఓడు. ఇంకోటేమో పూనం పాండే మంచి యువతి అండి, అలాంటి సంబంధాలు ఏమీ లేవు, ఆమె ఉట్టి ఇవి ఏది మన ఆరెంజ్ పిప్పర్ లిమిట్ మింగేది కానీ అలాంటి ట్యాబ్లెట్లు ఏం తీసుకునేది కాదు, సిగరెట్ కూడా ఒక 4-5 కాల్చేది కానీ దానికన్నా ఎక్కువ ఒక డబ్బా కాల్చేది కాదు అని నిజంగా ఆమె పక్కకుండి ఆమె బెడ్రూమ్లో ఉండేటట్టు వీళ్ళు ఒకటే ఇంటర్వ్యూ. లాస్ట్కి ఏమైంది, ఆమె నా చావు ఒక తుచ్ అన్నది. అనగానే ఈ అవర్స్ టుగెదర్ మన వాళ్ళు విన్నారు కదా, వీళ్ళంతా చెప్పు తీసుకొని కొట్టద్ది యూట్యూబ్ ఛానల్స్. నేను అందుకని జనరల్ ఇటువంటివి టాపిక్స్ తీసుకొని అనవసరంగా నేను చెప్పాను, ఎందుకంటే ఇవన్నీ తూచే. అసలు అక్కడ ఏం జరిగింటో తెలియదు, ఆమెకు ఓవేరియన్ క్యాన్సర్ ఎట్లా వచ్చిందో తెలియదు, ఆమె అలవాట్లు ఎవరో తెలియదు, ఆమె బాయ్ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు, ఆమె ముంబైలో ఉంటుంది వీళ్ళకి ఎట్లా తెలుసో తెలియదు. పూనం పాండే 2-3 ఫిలింలు చేస్తే 100 మంది ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆమెతోని. స్పాట్ బాయ్, లైట్ బాయ్ దగ్గర కూడా ఆ పూనం పాండే గురించి చెప్పాడు. అంటే ఇదంతా డేటా మొత్తం వేస్ట్ అవుతలేదా అని అడుగుతున్నాను.
లక్షల గంటల డేటా పూనం పాండేపై వేస్ట్ చేసుకున్నారు. అవునా కాదా? ఎంతమంది ఎన్ని డబ్బులు పోయినాయి, ఎన్ని డబ్బులు జియోకి ఎయిర్టెల్కి లాభం వచ్చింది? అసలు జియో ఎయిర్టెల్ కలిసి ఈ పని చేసినాయేమో డౌటే నాకు. అవునా కదా? అయితే ఇలాంటి వార్తనే ఇప్పుడు ఆ సింగోటం రాము, నేను ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నా. ఆ సింగోటం సింగవట్నం దాని పేరు, అది మా అత్తగారింటి ఊరు పక్కనూరే. చాలా మందికి మా అత్తగారింటి ఊళ్ళో ఆ సింగోటం రాము గురించి చాలా తెలుసు. అయినా నేను ఇప్పటివరకు నోరిప్పలేదు. కానీ హైదరాబాద్లో ఉన్న ప్రతి గల్లీ యూట్యూబ్ వెధవ ఆ సింగోటం రాము గురించి డిస్కషన్. అసలు అంత మహనీయుడా ఆ సింగోటం రాము? ఆయన ఆకారం వ్యవహారం చూస్తేనే ఈ తేడాగా ఉన్నాడు అని తెలిసిపోతుంది. ఆ గోల్డ్ వేసుకోవడము, ఆటో నడిపేవాడు రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్గా ఎలా తయారయ్యాడు? అసలు బీజేపీలో అది కలాం ఫౌండేషన్ అట. ఈ రాము తీసిన ఫౌండేషన్ చూడండి, వాడు చేసే పనులు చూడండి. సింగోటం రాము అంత్యక్రియలకు వేలాది మంది పోయినారు. అంటే ఇవాళ రేపు మంచి మంచి చస్తే 50 మంది రారు, ఇలాంటి వ్యక్తులు చస్తే వేల మంది వెనుకొస్తారు. సమాజానికి సూచన ఏమిస్తున్నాం? ఈ సింగోటం రాము హత్య కేసులో మెయిన్ డిబేట్ అయిన టాపిక్ ఏమంటే ఆయన మర్మాంగాలను కోయటం. ఆయన మర్మాంగాల మీదనే డిస్కషన్ అయిపోయింది. మర్మాంగాలు కోసారు, మర్మాంగాలు కోసారు. మళ్ళీ అక్కడ డాక్టర్లు వచ్చారు. మర్మాంగం అంటే ఎలా ఉంటుంది, మర్మాంగం ఇలా ఉంటుందా, చనిపోయినాక ఇలా ఉంటుందా, సింగోటం రాము మర్మాంగం కోసినాక కూడా అది నిలబడే ఎందుకుంది చెప్తారా డాక్టర్? దానికి ఫెవికాల్ లేదా ఫెవిక్విక్ రాసిండా? మన చనిపోయినాక కూడా ఆయన లింగం ఇలాగే ఎందుకుంది అంటే ఏమి అసలు? లైవ్గా సింగోటం రాము మర్మాంగం చూడండి. అప్పుడే కొంతమంది అయితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా వేసుకుంటారు. ఫర్టిలిటీ క్లినిక్ వాళ్ళు, ఈ గర్భస్రావం చేసేటోళ్ళు, ప్లస్ ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అది అమ్మేటోళ్ళు అక్కడ యాడ్స్ వేసుకుంటారు. సింగోటం రాము మర్మాంగం పై డిబేట్. సింగోటం రాము చచ్చిండు, 50 కోట్లు ఓడ్చిండ్రు, అవి పక్క పెట్టిండ్రు. సింగోటం రాము యొక్క మర్మాంగం ఎందుకు కోసిండ్రు, ఎంతమంది కోసిండ్రు, ఏం చేస్తుంటే కోసిండ్రు, ఆ మర్మాంగం అట్లనే ఎందుకు నిలబడింది, అది పడిపోవడం లేని కారణం ఏంది, దాని లెంత్ ఎంత, ఉట్టి మర్మాంగమే కోసిండ్రా కింద గోటీలు కూడా కోసిండ్రా, ఏంది ఇది? సింగోటం రాము హత్య జరిగింది, ఇది ఫైనల్ అయిపోయింది. 50 కోట్లు పొడిచిండ్రా, మర్మాంగాలు కోసిండ్రా. మర్మాంగాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? లైవ్ ప్రసారం చూడండి మర్మాంగాలు. అది ఏంది? అది మీకు హత్య చేసినోడు ఎవడో తెలియదు, అసలు సింగోటం రాము ఎవడో తెలియదు, సింగోటం ఎక్కడుందో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆయన చచ్చినాక కానీ ఆ సింగోటం అనే పుణ్యక్షేత్రం పునీతం కాలేదు. సింగోటం అనే గ్రామం ప్రచారం ఎప్పుడు వచ్చిందంటే రాము యొక్క మర్మాంగం కోసినాక ఆ సింగోటం అనే పేరు ప్రఖ్యాతిలోకి వచ్చింది. సింగోటం అనే గ్రామము కొల్లాపూర్ అనే ఒక అంటే మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ ఒక పెద్ద గుడి ఉంది, ఇంకోటి లక్ష్మీదేవి గుట్ట అని కూడా ఉంది. అంటే ఇవన్నీ ఫేమస్. సింగోటం జాతర చాలా ఫేమస్. అయినా జనాలకు ఈ సింగోటం రాము మర్మాంగాలు కోసినాక ఆయనను హత్య చేసినాక సింగోటం ఫేమస్ అయింది. ఇప్పుడు మనం గుడిపల్కాపూర్ మార్కెట్లో పోతే చాలా మందికి సింగోటం రాము తెలుసుంటాడు. ఎందుకంటే పూలు అమ్మేటోళ్ళంతా మొత్తము ఆ ఏరియా కొల్లాపూర్ ఏరియా వాళ్ళే ఉన్నారు. అంతా గుడిమల్కాపూర్ మన మెహందీపట్నం ఫ్లవర్ మార్కెట్ మొత్తం వాళ్ళే. ఎవడైనా పోయి సింగోటం రాము గురించి చెప్పండి అంటే చెప్తారు. అంటే
ఆ సింగోట్నం రాము ఎందుకు హత్య అయ్యిండు అదంతా పోలీసు వాళ్ళు చూసుకుంటారు కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి ఉంటుంది. ఆ హత్య చేసిన వాళ్ళు కూడా లొంగిపోయినరు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ మనం తెలుసుకోవచ్చు. సింగోట్నం రాము బీజేపీ ఎంపీ క్యాండిడేట్ అట. ఎవడు చెప్పిండో వీళ్ళకు. ఆయనకున్న ఇదేమి అంటే అక్కడ వ్యభిచారులతోని రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటున్నాడంటే ఈయన క్యారెక్టర్ ఏందో, ఈయన కలాం ఫౌండేషన్ ఎందుకు తీసిండో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తిపై అవర్స్ టుగెదర్ ఆడవాళ్ళు కూడా మర్మాంగం ఎప్పుడు చూడాలి, మర్మాంగం ఎప్పుడు చూడాలని ఒకటే ఫీలింగ్. మర్మాంగం కోసినట్టు ఎట్లా కోసినరో ఏమోనే మర్మాంగము ఎంత కోసినరో. అరే ఆడవాళ్ళు కూడా దాని మీదనే డిబేట్. వాళ్ళ ఇంట్లో మర్మాంగం విడిచిపెట్టి సింగోట్నం రాము మర్మాంగం మీద పడ్డారు. చచ్చిపోయిన వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ పట్టించుకుంటలేరు ఈ విషయం గురించి. వాళ్ళే అసలు టీవీ చూస్తలేరు. అంటే వాళ్ళకి తెలుసు ఈయన క్యారెక్టర్ ఏముందో. కానీ వీళ్లకు పతివ్రతలకు, ఇంట్లో ఉన్న పతివ్రతలకు అయ్యో ఆయన మర్మాంగం ఏమైపోయిందో, దాని పరిస్థితి ఏమో అని చింత. ఈ పతివ్రతలకంతా ఆయన మర్మాంగం మీద చింత. అంటే మన దగ్గర ఏ ఇష్యూ తీసుకొని దేనిపై డిబేట్ చేయాలో తెలియదు. అసలు ఆయన క్యారెక్టర్ ఏమి, ఆయన ఎవ్వరు, ఆయన చేసిన క్రైమ్స్ ఏమి. ఒక దాంట్లో జువా అట. జువా అంటే గ్యాంబ్లింగ్. జువా అనే ఆట ఆడుతూ, జువా అనే ఆట ఉండదు. ఇప్పుడు జువా అంటే మనం ఏం చేస్తాం, పత్తాల ఆట ఉంటాయి కదా, గ్యాంబ్లింగ్ అంటారు దాన్ని. తాష్ అంటే పత్తాలాట. జువా అనే ఆట ఆడుతూ, అది వీడియో గేమ్ కాదు, అది జువా అంటే దీన్ని గ్యాంబ్లింగ్ అంటారు. అంటే జువా అంటే ఏమో యాంకర్ దానికి తెలియదు. కానీ అందరికి కావాల్సింది రాము యొక్క హత్య, ఆయన యొక్క మర్మాంగాలు. అసహ్యం కొడుతుంది అసలు. రాము అనే ఒక సింగోటం రాము అనే వ్యక్తి హత్య కాబడ్డాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. లొంగిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఎట్లన్నా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని వాళ్లకు జైల్లో పంపిస్తారు. అయిపోయారు. అదిగా ఆ మైకులు పట్టుకొని పోయి ఎక్కడంటే అక్కడ పెట్టుడు బైకు. ఇప్పుడు ఆ మర్మాంగం అని అసలు హైదరాబాద్లో ఉన్న పురుషులంతా ఇప్పుడు ఈ ఐరన్తో మెష్తో చేసిన డ్రాయర్లు వేసుకుంటుంటారు. ఎందుకంటే ఎవరు మర్మాంగం ఎవడు కట్ చేస్తాడో తెలియదు. అంటే మర్మాంగంపై డిబేట్ ఎంత స్టార్ట్ అయిందంటే ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఐరన్ మెష్ ఉన్న డ్రాయర్లు కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఏ టాపిక్ని రేస్ చేయాలి, ఏ టాపిక్ని తీసుకోపోవాలనే జ్ఞానం లేకుండా మన మీడియా, సోషల్ మీడియా తయారైంది. దయచేసి మనం ఇటువంటి టాపిక్స్కి దూరం ఉందాం. 100% యాక్యురసీ వచ్చినాకనే దేని గురించైనా మాట్లాడాలి. ఈ సింగోట్నం రాము గురించి కానివ్వండి, ఆ పూనం పాండే గురించి కానివ్వండి, ఆ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న బాలికల గురించి కానివ్వండి, మనం జనరల్ ఒక న్యూస్ ఇన్ఫో మీరేం చేయలేరా, ఇన్వెస్టిగేట్ చేయలేరా? చేసేదంతా పోలీసేనా? వాళ్ళు చూసుకుంటారు. పోలీస్ మెన్ ఆర్ ద బెస్ట్ అథారిటీ. అండ్ రాజ్యాంగం హక్కు కల్పించింది పోలీసు వాళ్ళకు, మీలాంటి వాళ్ళకు కాదు. వాళ్ళ హక్కు ప్రకారం, పోలీసు వాళ్ళ డ్యూటీ ప్రకారం పోలీసు వాళ్ళ డ్యూటీ చేయనియండి. అనవసరమైన అనాలిసిస్, లింగాలు, ఆటో డ్రైవర్లు, ఆత్మహత్యలు, వార్డన్లు, అక్రమ సంబంధాల గురించి మీరు డిస్కస్ చేయొద్దు. ప్లస్ మీకు అంత ఇన్వెస్టిగేషన్ బుర్ర లేనేలేదు. ఎందుకంటే జువా అంటే ఏం తెలియనోళ్ళు జువా అనే ఆట. అరే సన్నాసులారా, మీకు పొట్ట పొడిస్తే ఒక హిందీ అక్షరం రాదు. వీళ్ళు యాంకర్లు పొట్టి బట్టలు వేసుకొని పోయి మైక్ పట్టుకుంటే పెద్ద యాంకర్ అయిపోతారా? మొన్న అక్కడ ఎవరు రామ్నగర్ పహల్వాన్, ఆయన వ్యభిచారం చేపిస్తుంది. వాళ్ళంతా చేసేది అదే పని. ఇప్పుడు ఇంత గోల్డ్ వేసుకొని తిరుగుతుండే ఏ అడ్రస్ లేనోడు అంటే అటువంటి పనులు చేసి పైసలు సంపాదిస్తారు. మొన్నటి రోజు రామ్నగర్ పహల్వాన్, అఖిల్ పహల్వానా, పికిల్ పహల్వానా వాడంట పడ్డారు మైక్ పట్టుకొని. వాడు అసలు ఎవడో తెలియని గేట్ కీపరు ఫుల్ ఫేమస్ అయిపోయింది వరల్డ్లో.
వీళ్ళ దయ వల్లనే. వానికి ఏం తెలియదు, లోపల ఏం తెలిసినా వాడు చెప్పాడు. వానికి ఏం పుట్టింది, వాడి నోట్ల మైక్ గుక్కుడు. లోపల ఏం జరుగుతుంది, మసాజ్ వ్యభిచారం జరుగుతుంది. దాన్ని పట్టుకొని అఖిల్ పైల్వాన్ ఎటువంటి వాడు, నిఖిల్ పైల్వాన్ ఎటువంటి వాడు, రామ్నగర్ వాళ్ళ గల్లీలో పోయి అందరిని మైక్ ఇవ్వడం చెప్తాడా? పైల్వాన్ గురించి వాళ్ళ గల్లీలు అడుగు చెప్తారా? వానికి వస్తుంటారు వాళ్ళు. అయినా మైకులు గుక్కుడు, ఎక్కడంటే అక్కడ గుక్కుడు. అసలు సోషల్ మీడియాలో ఒక రెగ్యులేషన్ అనేది ఏం లేదు, నిజాలు అనేది ఏం లేదు. నిజాలు బయట మన పూనం పాండే ఏప్రిల్ ఫుల్ చేసినట్టు చేయంగానే ఎక్కడిదక్కడ గప్చు. వేలాది గంటలు ఆ పూనం పాండే ఓవరీస్ పై డిబేట్. ఆమె క్యాన్సర్ ఎలా కలిగింది? ఒక సెక్షాలజిస్టు, ఒక సైకాలజిస్టు, ఒక సెక్స్ స్పెషలిస్టు, ఒక ఫర్టిలిటీ స్పెషలిస్టు, అందరు డిబేటేనా? లాస్ట్కి ఏమైంది? వచ్చినంతా ఏప్రిల్ ఫుల్ చేసిన అన్నది అయిపోయింది. దయచేసి మీ వాల్యుబుల్ టైము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు స్పెండ్ చేయండి. మీ డేటా కానివ్వండి, మీ టైం కానివ్వండి. అంటే మీరు ఒక విషయంపై అవసరం ఉన్నంతనే మీరు వాచ్ చేయండి. అవసరం లేని పనికి మాలిన విషయాలపై మీరు తలదూర్చుకోబోకండి. ఏదైనా క్రిస్ప్గా మనకు అవసరమైంది, హత్య జరిగింది అంతే, చనిపోయారు అంతే. మనకు ఆ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి అనవసరంగా దానిపై అనాలిసిస్. ఇప్పుడు లాస్ట్కు నాగేశ్వర్ లాంటి వాడు వచ్చింది, అసలు అఖిల్ పహల్వాన్ అనుకుంటా ఆయన. మొన్న ఈయన సింగొట్నం రామో లింగంపై మనం ఇవాళ విశ్లేషణ చేయబోతున్నాం. అరే నీకు కూర్చున్న అక్కడ నీకేం కనిపించదు సరిగా, నువ్వు ఏమి ఆయన గురించి డిబేట్ చేస్తావు అంటే ప్రఖ్యాతం అంటే బాగా ప్రఖ్యాతి చెందిన అనలిస్ట్ కూడా బలైపోతున్నాడు. ఎందుకంటే ఈ లింగాల గురించి డిస్కస్ చేయబోతున్నాడు. అది మనం చైర్ మీద కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో మనకేం తెలుస్తుంది? దయచేసి ప్రజలందరూ గమనించాలి. మన లైఫ్కి సంబంధించిన విషయం ఉంటే మనం పట్టించుకొని డిస్కస్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, డబ్బు కానివ్వండి, పొలిటికల్ మనకు చెందితే పొలిటికల్ గురించి డిస్కస్ చేసుకోవాలి. లేకపోతే అవసరం లేకపోతే ఏ డిస్కషన్ లేకుండా మన ఆదాయము, మన లైఫ్, మన ఖర్చులు దీని మట్టుకే మనం చూసుకోవాలి సోషల్ మీడియాలో. తప్ప అనవసర విషయాలు చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు అని తెలియజేస్తూ, నా ఈ కార్యక్రమము వీకెండ్ తలంటు అనే కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్స్ మరియు ఇంపార్టెంట్ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తాను. దయచేసి అవి క్లిక్ చేసి మీకు ఇష్టం ఉంటే ఆ కార్యక్రమాలు మీరు చూడొచ్చు. ఆ ఛానళ్ళని ఆదరిస్తారని కోరుతూ నమస్కారం.